हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जन गिरिवरधारी। जय गोपी जन गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जन। यमुनतीरावनचारि। 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 जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जन। यमुनतीरावनचारि। 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 जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। जय राधा कृष्ण हरे राधा
जय राधा गिरिधारे राधा गिरिधारे राधे जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा गौरनिताय 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 जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 निताय गौर प्रेम हरि बोल हरि बोल निताय गौर हरि निताय गौर हरि शिव हरि हरि बोल हरि बोल। जय श्री श्री राधा गिरिधारी भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री श्री गौर निताय की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकां करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। यं प्रव्रमजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिलश्रुतिसारमेकम् आध्यात्मदीपमतितितीर्षतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुमुनीना। హరే కృష్ణ. భాగవత రత్నాకర్ తరగతికి ఇచ్చేసిన భక్త బృందం అందరికీ కూడా స్వాగతం. గత సుమారు ఒక 24 రోజుల పాటు మనం భాగవత తరగతులు చెప్పుకోలేదు. అయితే కూడా ఈ 24 రోజులు భాగవత తరగతి చెప్పుకోబోయిన భాగవతానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా భాగవతం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎటువంటిది అనేటటువంటిది ఈ ఒక్క సందర్భం తెలియజేస్తుంది. ఎందుకు అని అంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సందర్భం మాకు గుర్తొస్తుంది. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి భాగవతం చెబుతున్నారు. భాగవతం చెబుతూ పరీక్షిత్ మహారాజుతో సుఖదేవ్ గోస్వామి అంటారు,
హే పరీక్షిత్ మహారాజా, ఈ భాగవతాన్ని వింటే లాభాలు ఏమిటో నీకు చెబుతాను విను అని చెబుతూ భాగవతం వింటే కలిగేటటువంటి లాభాల గురించి ప్రస్తుతిస్తున్నారు. ఏమని ప్రస్తుతిస్తున్నారు అని అంటే, అసతృష్ణ నిర్వీర్య. భాగవతం ఎవరైతే వింటారో వాని యొక్క హృదయంలో ఉన్నటువంటి భౌతిక విషయాసక్తి తగ్గుతుంది. అసతృష్ణ నిర్వీర్య. భగవద్భక్తి సిద్ధి. వారి యొక్క హృదయంలో భగవంతుని యందు భక్తి కలుగుతుంది. భగవత్ ఆ భగవత్ సేవ ఆసక్తి వృద్ధి. భగవంతుని యొక్క సేవ పట్ల ఆసక్తి పెరుగుతుందంట. అంతఃకరణ పవిత్రే అంతఃకరణ శుద్ధి. మనస్సు పవిత్రం అవుతుందంట. ఇక చివరిగా భాగవతం వింటే ఆ భగవంతునికి భక్తి చేసేటటువంటి భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులతో స్నేహం చెయ్యాలనిపిస్తుందంట. అంటూ భాగవత సాఖ్య అనురక్తి. భాగవతులతో సాఖ్యం చెయ్యాలని చెప్పి, స్నేహం చెయ్యాలని చెప్పి కోరిక కలుగుతుంది అని చెప్పారు. ఈ విషయాలన్నీ సౌనకాది ఋషులు తెలుసుకున్నారు. తెలుసుకొని భాగవతం పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెబుతుండగా ఎంతో మంది ఋషిగణం కూడా విన్నారు. దానిలో సూత గోస్వామి ప్రధానంగా. ఆ సూత గోస్వామి విని నైమిషారణ్యానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నైమిషారణ్య ఋషులంతా కూడా సూత గోస్వామిని సమీపించి అడుగుతున్నారు, హే సూత గోస్వామి, మీరు పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెబుతుంటే విని వచ్చారని మాకు తెలుసు. మాకు కూడా ఆ భాగవతం వినాలని ఉంది. ఎందుకంటే ఆ భాగవతం వింటే హృదయంలో ఉన్నటువంటి భౌతిక విషయాసక్తి తగ్గుతుందని, భగవంతుని యందు భక్తి కలుగుతుందని, భగవంతునికి సేవ చేయాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుందని, మనస్సు పవిత్రమవుతుందని, కృష్ణ భక్తులతో సాఖ్యం స్నేహం చెయ్యాలని చెప్పి సాఖ్యం చెయ్యాలనేటటువంటి భావన కలుగుతుందని మాకు తెలుసు. కాబట్టి మాకు వీటిని అన్నింటినీ మా జీవితంలో పొందాలను. మా హృదయంలో ఉన్నటువంటి భౌతిక విషయాసక్తి తగ్గాలి. ఆ భగవంతుడి కృష్ణుని యందు భక్తి కలగాలి. ఆ భగవంతుని యొక్క సేవ చెయ్యాలనేటటువంటి నిరంతర ఆసక్తి పెరగాలి. మా యొక్క మనస్సులు పవిత్రం కావాలి. ఆ కృష్ణ భక్తులతో సాంగత్యం చెయ్యాలని చెప్పి మా మనసు తహతహలాడాలి. అట్లా మేము వాంఛిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని తయారు చేసేటటువంటి, తీర్చిదిద్దేటటువంటి ఆ కృష్ణ కథామృతాన్ని మీ యొక్క ముఖతః వెలువడిస్తే మేము శ్రవణం చేసి ధన్యులమవుతాం, తరిస్తామని చెప్పి ప్రార్థించారు. ఈ ప్రార్థన విన్న తర్వాత సూత గోస్వామి భాగవతం చెప్పడం ప్రారంభం చేశారు. అయితే ఆనాడు నైమిషారణ్యం నందున్నటువంటి ఋషులంతా కూడా ఏ విధంగా అయితే భాగవతాన్ని శ్రవణం చేయటానికి ఆసక్తిని కనబరిచారో, అదే రీతిన దాదాపు 24 రోజుల పాటు మనం భాగవతం చెప్పుకోకపోయినా భాగవతం వినాలనేటటువంటి శ్రద్ధను కనబరుస్తున్నారు చూడండి. ఆనాటి శ్రద్ధ, నైమిషారణ్య ఋషులు ఎటువంటి శ్రద్ధ అయితే కనబరిచారో, నేడు ఈ జూమ్ సమావేశంలో ఉన్నటువంటి భక్తగణం అంతా కూడా, అంటే మీరంతా కూడా శ్రోతల వలె ఆ నైమిషారణ్య ఋషులను తలపిస్తున్నారు. కాబట్టి ఆ నైమిషారణ్య ఋషుల యొక్క జీవితంలో కలిగినటువంటి భక్తి భావాలన్నీ కూడా మీ అందరికీ సిద్ధించాలని ఆ రాధా గిరిధారి, జగన్నాథ్, బలదేవ్, సుభద్రమ్మయ్యలు, గౌరనితాయులను, శ్రీల ప్రభుపాదుల వారిని ప్రార్థిస్తూ నేటి తరగతిని మనం ప్రారంభం చేద్దాం. అయితే గతం నందు మనం చెప్పుకున్నాం, భాగవతం 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. మొదటి స్కందం, ప్రథమ స్కందం, పంచమ అధ్యాయం మనం చర్చిస్తూ ఉన్నాం. ఆ పంచమ అధ్యాయంలో గత తరగతిలో మనం 18వ శ్లోకం చెప్పుకున్నాం. 18వ శ్లోకంలో భక్తుని యొక్క అభీష్టం ఏమిటనేటటువంటి విషయాన్ని నారద మహర్షి వ్యాసునికి ఉపదేశం చేశారు. భక్తుని యొక్క అభీష్టం ఏమై ఉంటుందంటే, వ్యాస, భక్తుడు ఎప్పుడూ కూడా స్వర్గలోక సుఖాలను పొందాలని కోరుకోడు, ఇంద్రియ సుఖాలను పొందాలని కోరుకోడు, ధర్మార్థ కామ మోక్షాలను వాంఛించడు. ఇవి జీవితంలో అన్నీ కూడా ఈ ఇంద్రియ సుఖాలు, దుఃఖాలు తొలగిపోవడం అనేటటువంటి పరిస్థితి ఉంది కదా, ఇదంతా ఏతత్ ప్రాద్యం మమ బహుమతం పూర్వజన్మ కర్మానురూపం. పూర్వజన్మ కర్మానుసారం లభించి తీరుతుంది. తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. సహజంగానే ఇవి కలుగుతాయి. ఆ వ్యక్తి యొక్క జీవితంలో సుఖం ప్రాప్తించాలని అంటే సుఖం ప్రాప్తిస్తుంది కర్మానుసారం.
దుఃఖం ప్రాప్తించాలని ఉంటే కర్మానుసారం దుఃఖం ప్రాప్తిస్తుంది. కానీ కర్మానుసారం లభించినటువంటిది ఆ కృష్ణుని యందు భక్తియుత సేవ. ఆ కృష్ణునికి భక్తియుత సేవ చెయ్యాలనేటటువంటి తత్పరత కలగదు. ఆ కృష్ణుని యందు భక్తి కలగాలి అనంటే ఆ కృష్ణుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం పొందాలనేటటువంటి ఉద్దేశంతో భక్తులు తహతహలాడుతూ కర్మానుసారం లభించేటటువంటి సుఖదుఖాలను వాంఛించక కర్మలన్నింటికీ కూడా అతీతమైనటువంటి సమస్తమైనటువంటి కర్మ ఫలములను భస్మీపటలం గావించేటటువంటి ఆ కృష్ణుని యందు విశుద్ధమైనటువంటి భక్తిని కోరుకుంటూ ఉంటారు. ఇది భక్తుల యొక్క అభీష్టం అని చెప్పారు నారద మహర్షి వ్యాసునికి. చెప్పిన తర్వాత ఈ మాట విన్నాడు. విని వ్యాసుడు మరి భక్తి అంత గొప్పది కదా, అంత గొప్పదైనటువంటి భక్తిని ఆచరించేటటువంటి భక్తులకు పతనం ఉండదంటారా? భక్తులు పతనం చెందరా అనేటటువంటి ఒక ఆలోచనను మనస్సునందు ప్రకటింపజేశారు. ఆ యొక్క విషయాన్ని అంతటినీ కూడా నారద మహర్షి గ్రహించారు. అయితే వ్యాసుడు ఈ భక్తి పట్ల గాని భగవంతుని పట్ల గాని ఏ విధమైనటువంటి సందేహం కలిగి లేడు అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. అయితే ఎందుకు ఆ సందేహాన్ని వ్యక్తపరిచాడు అనంటే భవిష్యత్ కాలంలో భక్తి గురించి, భక్తి ఉపదేశాల యొక్క మహత్తు గురించి విన్నప్పుడు లౌకికమైనటువంటి జనుల యొక్క హృదయాల్లో ఈ భావాలు కలుగుతాయి. అబ్బా, భక్తి ఇంత గొప్పదా? ఏమో చెబుతున్నారు వీళ్ళు, భక్తి చేస్తున్నారు కాబట్టి భక్తి గురించి గొప్పగా చెబుతున్నారు. ఎవరి యొక్క వంశం గురించి వారు గొప్పగా చెప్పుకుంటారు. ఎవరి భాష గురించి వారు గొప్పగా చెప్పుకుంటారు. ఎవరు పుట్టినటువంటి ఊరు గురించి వారు అంత గొప్పగా చెప్పుకుంటారు. ఎవరు పుట్టినటువంటి వంశం గురించి వారు అంత గొప్పగా చెప్పుకున్నట్లు వీరు భక్తిలో ఉన్నారు కాబట్టి, భక్తి చేస్తున్నారు కాబట్టి ఆ భక్తి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అంతే అని చెప్పి భావిస్తారు అని తలిచి వ్యాసుడు నిజంగా వాస్తవికమైనటువంటి భక్తి యొక్క మహత్తును నారద మహర్షి ద్వారా ప్రకటింపజేయాలి అని చెప్పి అనుకున్నాం. అనుకొని ఆయన హృదయం నందు ఈ యొక్క సందేహాన్ని వ్యక్తపరిచారు, ప్రకటింపజేశారు. ఆ ప్రకటింపజేసినటువంటి సందేహాన్ని గ్రహించినటువంటి నారద మహర్షి చెబుతున్నారు, అయ్యా మంచిది, చాలా బాగుంది. మనుజుడు కొన్నిసార్లు ఏదో ఒక కారణంగా భక్తి చేస్తూ చేస్తూ పతనం చెందినా గాని కామ్యకర్ముల వలె పతనం చెందడు, భవబంధాల్లో చిక్కుకోడు అని చెబుతూ నవైజనోజాతు కదాంచన వ్రజే, మనుజుడు ఖచ్చితంగా ఏ కారణం చేతనో చిక్కుబడడు. దేనిలో చిక్కుకోడు? ముకుంద సేవి అన్యవదంగ సంస్కృతిం, ఇతరుల వలె భవబంధములలో చిక్కుకోడు. ఎవరు? ముకుంద సేవి, ఆ కృష్ణుణ్ణి సేవించేటటువంటి భక్తుడు. ఎందుకు చిక్కుకోడు అని అంటే స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానా పునర్ విహాతుమిచ్చేన్ రసగ్రహో జన, అతడు రసాస్వాదన చేస్తున్నాడు కృష్ణుని యొక్క సేవలో. ఆ కృష్ణుని యొక్క సేవలో రసాస్వాదన చేసిన వాడు కాబట్టి స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్విహాతుమిచ్చేన్, ఆ కృష్ణుని యొక్క పాదపద్మాలను తలుస్తూ స్మరిస్తూ ఆ కృష్ణుని యొక్క పాదపద్మాలను ఆలింగనం చేసుకుని తిరిగి మరలా ఆ పాదపద్మాలను విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అలా ఇష్టపడకుండా అతడు తాను గడిపినటువంటి ఆ భక్తియుత సేవ జీవితపు వైభవాన్ని అంతటినీ తలుచుకుంటూ ఉంటాడు. ఆహా, ఆనాడు నేను ఈ విధంగా భక్తి చేశాను, ఎంత మధురమైనటువంటి క్షణాలు గడిపాను కదా అని చెప్పి భావిస్తూ ఆ కృష్ణుని యొక్క చరణ కమలాలను స్మరిస్తూ ఉంటాడంట. కృష్ణుని యొక్క చరణ కమలాలు అంత సుందరమైనటువంటివి, అంత గొప్ప సేవ, అంత మధురమైనటువంటి ప్రసాదం, అంత మధురమైనటువంటి భక్తుల సాంగత్యం, ఇదంతా విడిచిపెట్టేసేనే అని చెప్పి తనలో తాను పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అందుకని ఆ భగవంతుడి కృష్ణుడు ఏం చేస్తాడు? నవైజనో జాతు కదాంచన వ్రజేత్ ముకుంద సేవి అన్యవదంగ సంస్కృతిం, ఆ భక్తుడిని కామ్యకర్ములు భవబంధాల్లో చిక్కుకోనివ్వడంట. ఆ భవబంధాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాడంట, తప్పిస్తాడంట. ఇది భగవంతుడు చేసేటటువంటి విశేషమైనటువంటి కార్యం భక్తుల విషయంలో అని చెబుతూ
వ్యాసుడితో నారద మహర్షి అంటున్నారు, నవై జనో జాతు కదాంచన వ్రజే ముకుంద సేవ్య అన్యవదంగ సంస్మృతిం స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునః విహాతుమిచ్చేన్నరసగ్రహో జనః న వై జనో జాతు కదాంచన వ్రజే ముకుంద సేవ్యన్యవదంగ సంస్మృతిం స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునః విహాతుమిచ్చేన్నరసగ్రహో జనః న వై జనో జాతు కదాంచన వ్రజే ముకుంద సేవ్యన్యవదంగ సంస్మృతిం స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునః విహాతుమిచ్చేన్నరసగ్రహో జనః నవై జనో జాతు కదాంచన వ్రజే. నవై ఖచ్చితంగా అతడు జాతు కదనంచన వ్రజే ఏ కారణం చేత చిక్కుకోడు. దేనిలో చిక్కుకోడు? ముకుంద సేవి అన్యవదంగ సంస్కృతి. అంగా అన్నాడు వ్యాస మహర్షిని, ఓ ప్రియుడా అని పిలిచాడు. శిష్యుడైనటువంటి వ్యాస మహర్షిని ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారదుడు అంగా, ఓ ప్రియుడా, నా ప్రియమైనటువంటి శిష్యుడా వ్యాసదేవ అని పిలిచాడు. పిలుస్తూ ఇతరుల వలె కామ్యకర్మలు చేసేటటువంటి వాని వలె కృష్ణ భక్తులు ఎప్పుడూ భావబంధాల్లో చిక్కుకోరు. ఎందుకు అంటే అతడు స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్విహాతుమిచ్చేన్ రసగ్రహో జనః. అతడు చేసినటువంటి భక్తి సేవలో రసాస్వాదం చేసుంటాడు. ఆ చేసినటువంటి రసాస్వాదాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ కృష్ణుని యొక్క పాదపద్మాలను తలుస్తూ గట్టిగా ఆ కృష్ణుని యొక్క పాదపద్మాలని ఆలింగనం చేసుకొని ఇంకెప్పుడు కృష్ణ నీ పాదపద్మాలను విడిచిపెట్టను అని చెప్పి రోధిస్తాడు. అందుకని ఆ కృష్ణుడు ఆ భక్తుడి యొక్క మనస్సుని ఎరిగినటువంటి వాడే కర్మబంధనాల్లో చిక్కుకోకుండా, భవబంధాల్లో చిక్కుకోకుండా అతడిని ముక్తి గావిస్తాడు అంటూ నారదుడు వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఓ వ్యాస, శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదియో ఒక కారణం చేత పతనము నొందినను ఇతరుల వలె కామ్యకర్మరతుల వలె అనగా కామ్యకర్మరతుల వలె భవబంధమున నిక్కముగా చిక్కుకోడు. ఏలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒక మారు కావించిన వాడు, అనుభవించినటువంటి వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యమును గావింపడు. భాష్యం. ప్రభుపాదుల వారు చాలా అద్భుతమైనటువంటి భాష్యాన్ని అందించారు ఈ యొక్క శ్లోకానికి. కృష్ణ భక్తుడు రసగ్రహుడు అనగా శ్రీకృష్ణ పాదార వింద మధురిమను ఆస్వాదించినటువంటి వాడు అయినటువంటి కారణమున అప్రయత్నంగా భౌతికత్వపు మెరుగుల ఎడ అనురక్తుడు కాకుండా పతనము చెందు స్వభావము కలిగిన కామ్యకర్మరతుల వలె భక్తులు కూడా అసంగత్వ కారణమున పతనం చెందిన సంఘటనలు పెక్కుగలవు. కానీ భక్తుడు ఆ విధముగా పతనం చెందినను పతితుడైన కామ్యకర్మరతుని గాంచినట్లుగా అతనిని గాంచరాదు. ఏలయన కామ్యకర్మరతుడైన వాడు తన కర్మఫలముల వలన పతనమునందగా భక్తుడైన వాడు దండనము ద్వారా భగవానునిచే స్వయంగా సరిచేయబడుచుండును. తల్లిదండ్రుల సంరక్షణము లేనటువంటి అనాథ బాలకుని దుఃఖము మరియు రాజకుమారుని దుఃఖము ఒకే స్థాయికి చెందినట్టివి కావు. అనాథుడైన వాడు తనకు రక్షణమును గూర్చువారు వేరెవ్వరూ లేనందున నిక్కముగా దుఃఖాక్రాంతుడై ఉండును. కానీ ధనవంతుని పుత్రుడు అనాథ బాలకుని స్థాయిలో ఒకవేళ ఉన్నట్లు గోచరించినను దక్షత కలిగిన తండ్రి పర్యవేక్షణలో సదా నిలిచి ఉండును. భక్తుడైన వాడు కొన్ని మార్లు దుస్సాంగత్య కారణముగా కామ్యకర్మరతులను అనుకరించుచుండును. కామ్యకర్మరతులు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరినట్లు ప్రారంభ దశలోనున్న భక్తులను కొన్ని మార్లు తాను చేయు భక్తియుత సేవకు ప్రతిఫలముగా ఏదియో ఒక భౌతికమైన దానిని సంపాదించాలని తలుచును. అటువంటి భక్తులు భగవానునిచే స్వయముగా కొన్ని కష్టములకు గురి చేయబడుదురు. భగవానుడు తన ప్రత్యేక కరుణ రూపమున అతని భౌతిక సంపత్తులను అన్నింటినీ హరించివేయును.
తత్ఫలితంగా బంధువులు స్నేహితులందరూ భ్రమితుడైనట్టి అతనిని శీఘ్రమే త్యజింతురు. ఆ విధముగా భగవత్ కరుణచే ఆ భక్తుడు తిరిగి స్పృహను పొంది తన భక్తియుత సేవలో మరలా నియుక్తుడు కావించబడును. అటువంటి యోగ భ్రష్టులకు యోగ్యులైన బ్రాహ్మణులు ఎంట గాని లేదా ధనవంతులు ఎంట గాని జన్మ పొందుటకు అవకాశం కల్పింపబడునని భగవద్గీత యందు తెలుపబడినది. కానీ అట్టి స్థితి పొందిన భక్తుడు భగవానునిచే దండింపబడి సహాయమేదియును లేనట్టి స్థితిలో నిలుపబడిన వాని అంతటి అదృష్టవంతుడు కాడు. అనగా భగవానుని సంకల్పముచే నిస్సహాయతకు గురి చేయబడిన భక్తుడు ఉన్నత వంశములందు జన్మను పొందగలిగిన వాని కన్నను అత్యంత అదృష్టవంతుడు. ఆ విధముగా ఉన్నత జన్మములను పొందిన వారు తమ అల్ప అదృష్ట కారణముగా శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములను మరిచెడే అవకాశము కలదు. కానీ భగవానునిచే నిస్సహాయత యందు నిలుపబడిన వాడు మిగులు భాగ్యవంతుడు. ఏలయన అతడు తన నిస్సహాయ స్థితిని తలచుచు మరింతగా ఆ దేవదేవునిపై ఆధారపడి అతని చరణ కమలములను శీఘ్రమే చేరగలడు. శుద్ధ భక్తియుత సేవ అనునది ఆధ్యాత్మికంగా రసాస్వాదనీయమైనందున భక్తుడైన వాడు అప్రయత్నంగా విషయ భోగానుభవము నుండి విరక్తుడగుదును. అటువంటి విషయ విరాగమే భక్తియుత సేవ యందరి పూర్ణతకు చిహ్నమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడైన వాడు ఆ దేవదేవుని చరణ కమలములను నిరంతరం స్మరించుచుండును. ముల్లోకముల సంపద లభించినను అతడు ఆ భగవానుని క్షణమాత్రము మరువజాలడు. శ్లోకం చర్చించే ముందు మంగళాచరణం చేసి మనం శ్లోకాన్ని చర్చిస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం 19వ శ్లోకం. నవై జనో జాతు కదాంచన వ్రజేన్ ముకుంద సేవ్యన్య వదంగ సంస్కృతి స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునః
విహాతు మిచ్చేన్ నర మిచ్చేన్ రసగ్రహో జన. ఓ వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదియో ఒక కారణం చే పతనము నొందినను ఇతరుల వలె అనగా కామ్యకర్మ రతుల వలె భవబంధమున నిక్కముగా చిక్కుబడడు. ఏలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒక మారు కావించిన వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కనను అన్యమును గాంచడు. చాలా అద్భుతమైనటువంటి చర్చ ఇది. శ్రీమద్ భాగవతానికి మూలమైనటువంటి చర్చ. నారద మహర్షి వ్యాసదేవునికి చేసినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం ఈ భాగవతంలో గాని లేకపోతే అసలు భాగవతమే లేదు. అందుకే నారద వ్యాస సంవాదం అన్నారు. నారద వ్యాస సంవాదం లేకపోతే భాగవతం లేదు. వ్యాసుడు అసంతృప్తితో ఉన్నాడు. ఎటువంటి అసంతృప్తి అతనిది అని అంటే, సమస్తమైనటువంటి జనుల యొక్క కష్టాలను దర్శించాడు. దర్శించిన తర్వాత ఆ జనులందరి యొక్క కష్టాలను తొలగించేటటువంటి ధర్మోపదేశం చెయ్యాలి అని తలచి ఆయన ఎన్నో రకములైనటువంటి ఉపదేశాలతో కూడినటువంటి శాస్త్రాలను అందించాడు. ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని 4గా విభజించాడు. విభజించిన తర్వాత వాటికి వేద 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 అంగ వేదాంత సూత్ర అన్నింటినీ అందించాడు. ఇలా అందించిన తర్వాత ఉపనిషత్తులు ఇచ్చాడు, అష్టాదశ పురాణాలు అందించాడు. అయినా కూడా ఏదో అసంతృప్తి అతని యొక్క హృదయంలో నెలకొని ఉంది. సంతృప్తికరంగా లేడు వ్యాసుడు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాసుని చెంతకు వ్యాసుని యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారద మహర్షి విచ్చేశాడు. విచ్చేసి నారద మహర్షి వ్యాసునికి అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు. ఆ అద్భుతమైనటువంటి ఉపదేశమే మనకి 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రథమ స్కందం 5వ అధ్యాయం. శ్రీల నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశం అనేటటువంటి అధ్యాయం. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇలా వచ్చినటువంటి నారద మహర్షి వ్యాసునితో చెబుతున్నారు, వ్యాస, నీవు ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడు అంటే, కృష్ణుణ్ణి నీకంటే గొప్పగా ఎవరూ కీర్తించలేరయ్యా. అంత గొప్పగా కీర్తించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న నీవు ఆ కృష్ణుని యొక్క కీర్తన ఎందుకని నీ సామర్థ్యానికి తగ్గట్టు చేయలేదు? నీకు కృష్ణుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని నీవెందుకు కృష్ణుణ్ణి కీర్తించకుండా దాచిపెట్టావు? నీకిచ్చినటువంటి సామర్థ్యాన్ని నీవు కృష్ణుని యొక్క సేవలో నియుక్తం కావించనందునే నీ హృదయంలో అసంతృప్తి నెలకొంది. కాబట్టి ఆ సమస్తమైనటువంటి అసంతృప్తులను తొలగించేటటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కీర్తనను కీర్తించు. ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలీలలతో కూడినటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మహిమల్ని పదే పదే మనసారా తనివి తీరా కీర్తించు. ఎందుకు నీకు ఈ మాట చెబుతున్నానంటే, వ్యాస, నీవు జనులందరినీ దృష్టిలో పెట్టుకొని ఉపదేశాలు చేసావు. కానీ జనులలో 2 రకములైనటువంటి జనులు ఉన్నారనేటటువంటి విషయాన్ని ఎందుకు నీవు గుర్తించలేకపోయావు? 2 రకములైనటువంటి జనులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఒకరు భగవంతుని యందు భక్తిని పెంపొందించుకున్నటువంటి భక్తులు ఉన్నారు. ఇంకొకరు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సేవను తిరస్కరించి ఇంద్రియ భోగంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే భక్తులు, అభక్తులు. భక్తులైనటువంటి వారు, భక్తులు కానటువంటి వారు, 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు నీవు చేసినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశాలు విన్నారు, భక్తులు విన్నారు, అభక్తులు విన్నారు. నీవు చేసినటువంటి ఉపదేశాల్లో ధర్మార్థ కామ మోక్షాల గురించి బాగా వివరించావు. ఆ ధర్మార్థ కామ మోక్షాలని ఎలా ఒక వ్యక్తి అందుకోవాలో అన్నిటినీ చాలా చక్కగా వివరించావు. ఆ వివరాలు అన్నింటినీ కూడా నీవు రచన చేస్తూ ఉంటుంటే, అరే ఈ రచనలో ఏమన్నా ఉందేమో అని చెప్పి, కృష్ణుడి గురించి ఎక్కడైనా ఏమైనా కథలు ఏమన్నా దొరుకుతాయేమో, మాకు కృష్ణుడి గురించి వింటామేమో అని చెప్పి ఆనందంగా వచ్చారు భక్తులు కూడా నీవు ఆ రచనలు చేసినప్పుడు.
వచ్చిన తర్వాత నీ రచన అంతా చూసి ఇందులో ఇవే ఉన్నాయా, ధర్మార్థ కామోక్షాలేనా అని పక్కన పెట్టేశారు. నిరాశ చెందారు, అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. ఎందుకు? భక్తుడు ఎప్పుడూ కూడా మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథలను పదే పదే వినాలని, పదే పదే చర్చించాలని, పదే పదే బోధించాలని చెప్పి తహతహలాడుతూ ఉంటాడు. అటువంటిది ఆ భక్తులని నీ ఉపదేశాలతో నిరాశపరిచావు. ఒకటి. తర్వాత రెండవది, సహజంగానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు కృష్ణుడికి దూరమై ఇంద్రియ భోగాల్లో నిమగ్నమయ్యారు. ఇంద్రియ భోగాల్లో నిమగ్నమైనటువంటి వారికి ఇంద్రియ భోగకరమైనటువంటి ఉపదేశాలు చేసి మరింత ఇంద్రియ భోగస్తులుగా చేసేసేవాళ్ళు. అందుకని నీ యొక్క ప్రయత్నం కృష్ణ చైతన్యాన్ని సమర్థవంతంగా, సంపూర్ణంగా జనులకు అందించలేకపోయింది. అందుకని వ్యాస, నీలో ఈ అసంతృప్తి నెలకొన్నది. నీవు ఆ సమస్తమైనటువంటి అసంతృప్తిని తొలగించుకుంటూ నేరుగా కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు స్వయం భగవానుడు అనేటటువంటి విషయాన్ని పరిభాషా సూత్రంగా చేసుకొని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాయవయ్యా. ఆ గ్రంథానికి శ్రీమద్ భాగవతం అని చెప్పి నామకరణం చెయ్యవయ్యా అంటూ వ్యాస మహర్షికి నారద మహర్షి ఉపదేశం చేశారు. అలా ఉపదేశం చేస్తూ ఆయన అంటారు, భక్తులు కృష్ణుని యొక్క లీలలను వినటంలో ఆనందం పొందుతారు. కాబట్టి నీ రచన ఎలా ఉండాలో తెలుసా? గతంలో చేసినటువంటి పొరపాటు చేయకూడదు వ్యాస. ఎలా చేయాలి ఈ రచన? భక్తులకి కృష్ణుని యొక్క కథల్లో ఆనందం ఉంది కాబట్టి ఆ కృష్ణ కథలు వింటూ భక్తులు ఆనంద పారవస్యంలోకి వెళ్ళిపోవాలి. ఆ భక్తులు ఆనందం పొందుతూ పూర్తిగా సంతృప్తి చెందాలి అనేటటువంటి దృష్టిని పెట్టుకొని నీవు భాగవతాన్ని రచించాలి. ఒకటి. ఇంకొకటి ఏమిటి? ఇంద్రియ భోగస్తులైనటువంటి జనులు ఉన్నారు కదా, ప్రవర్త మానస్య గుణైరనాత్మన, వారు చేసినటువంటి ఇంద్రియ భోగ కార్యకలాపాల వలన పూర్తిగా ఈ భౌతికమైనటువంటి గుణాల్లో చిక్కుకుంటారు. అంటే త్రిగుణాలతో కూడినటువంటి భౌతిక ప్రపంచంలో బంధించబడతారు. కాబట్టి ఆ బంధింపబడినటువంటి వారిని చూసి వాళ్ళను విమర్శించకుండా, వీళ్ళు ఇంద్రియ భోగులు అని చెప్పి విమర్శించకుండా, ఆ ఇంద్రియ భోగులైనటువంటి వారిని విడిచిపెట్టకుండా వారి పైన అపారమైనటువంటి దయతో తతో భవాన్ దర్శయ చేసికం విభో, ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వర్ణిస్తూ భక్తులకు ఆనందాన్ని ప్రదానం చెయ్యాలి. అభక్తులందరికీ దివ్యమైనటువంటి మార్గమైన భక్తి మార్గాన్ని వారందరికీ అందించాలి. ఇంద్రియ భోగులై కృష్ణుణ్ణి సేవించాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వారికి కృష్ణుణ్ణి సేవించేటటువంటి తత్పరత కలిగి భక్తియుత సేవా పదాన్ని అందుకోవాలి. అట్లాంటి రీతిన నీవు భాగవతాన్ని రచించాలి అని చెప్పారు. ఇది విన్న తర్వాత వ్యాసుడు అనుకున్నాడు, నిజమే, కానీ భక్తియుత సేవనే అందించమని ఎందుకు చెబుతున్నారు? భక్తియుత సేవ అంత గొప్పదా? కర్మ మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది. ఈ మూడు ఉండగా భక్తి మార్గమే గొప్పదని ఎందుకు చెబుతున్నా? కర్మ, జ్ఞాన, యోగ ఈ మూడు మార్గాలని పక్కన పెట్టి భక్తి మార్గం గొప్పదని ఎందుకు చెబుతున్నారు? భక్తి మార్గమే ఎందుకు అందరికీ అందించాలని మీరు పదే పదే నొక్కి చెబుతున్నారు అనేటటువంటి సందేహం వ్యక్తమైంది. ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ నారద మహర్షి అంటున్నారు, నాయన, భగవంతుడు కృష్ణుడు కురుక్షేత్ర రణరంగమున అర్జునుడికి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశంలో చిట్ట చివరి ఉపదేశం ఏమిటి అని అంటే, భగవద్గీత ఉపదేశంలో చిట్ట చివరిది, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, సమస్తమైనటువంటి ధర్మములను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందండి అని కృష్ణుడు ఉపదేశం చేశారు. అంటే ఏమిటి? కృష్ణునికి శరణాగతి పొందాలి. కృష్ణునికి శరణాగతి చెయ్యనటువంటి ఏ మార్గమైనా నిరర్ధకము, వ్యర్థము, తుచ్చము, అల్పము, హేయము. కాబట్టి వ్యాస,
కర్మ మార్గాన్ని అనుసరించేటటువంటి వారు కృష్ణునికి శరణాగతి పొందలేరయ్యా. జ్ఞాన మార్గాన్ని అనుసరించేటటువంటి వారు తాము భగవంతులు అవ్వాలని తహతహలాడతారు గాని తాము భగవంతులు కాలేమనేటటువంటి విషయాన్ని గ్రహించలేరు, కృష్ణుడికి దూరం అయిపోతారు. ఇంకొంతమంది యోగాభ్యాసం చేస్తూ అష్టసిద్ధులకు ఆకర్షితులై ఆ కృష్ణుడిని మర్చిపోతారు. జ్ఞాన మార్గాన్ని అనుసరించేటటువంటి ఇంకొంతమంది నిరాకార బ్రహ్మమునందు ఐక్యం అవ్వాలని కోరుకుంటారు, కృష్ణుని యొక్క రూపాన్ని విస్మరిస్తారు. ఇక శరణాగతి ఎక్కడుంది? అందుకని కర్మ మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ యోగ మార్గంలోనూ శరణాగతి అనేటటువంటి సూత్రం గాడి తప్పుతుంది ప్రతి క్షణం. అందుకని వ్యాస కృష్ణునికి శరణాగతి చేసేటటువంటి ఏకైక మార్గం భక్తి మార్గమే. భక్తి మార్గంలో శరణాగతి ఉన్నది. శ్రవణంతో మొదలవుతుంది. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం శరణాగతితో ముగుస్తుంది. ఇది భక్తి. ఈ భక్తి చాలా గొప్పది. అందుకని కృష్ణునికి శరణాగతి పొందితే ఏం కలుగుతుంది అని నీకు అనిపించవచ్చు. కృష్ణునికి శరణాగతి పొందితే సమస్త ధర్మాలను విడిచిపెట్టి కృష్ణునికి శరణాగతి చేసి ఆ శరణాగతితో కృష్ణుణ్ణి అపరిపక్వంగా భజించినా గాని అతడు నష్టపోడు. కానీ కృష్ణునికి శరణాగతి పొందకుండా విద్యుక్త ధర్మాలన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నప్పటికీ అతని జీవితంలో ఏది సాధించలేనట్టు అంటూ త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న అపక్వోద పతేత్తతో యది యత్రక్వవా భద్రం అభూతముష్యకిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః అని చెప్పి నారద మహర్షి అంటారు, పండితుడైనటువంటి వాడు వ్యాస పురుషార్థాలను సాధిస్తూ పురుషార్థాలను జీవితంలో నిర్వర్తిస్తూ వివిధ లోకాల ప్రాప్తి కోసం పాకులాడడు, ఇంద్రియ సుఖాలను అందుకోవాలని ప్రయత్నించడు. పండితుడైనటువంటి వాడికి విచక్షణ ఉంటుంది. తానెవరో తెలుసు, తనకు మూలమైనటువంటి వాడు భగవంతుడు ఎవరో తెలుసు, తనకు మూలమైనటువంటి భగవంతునితో తనకు గల సంబంధం ఏమిటో తెలుసు, ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునేటటువంటి మార్గము తెలుసు. ఆ మార్గం భక్తి అని తెలుసు కనుక ఆ కృష్ణుని యందు భక్తి కోసమే ప్రయత్నిస్తారు. ఎందుకు అనంటే జీవితంలో సుఖాలు దుఃఖాలు అనేటటువంటివి కర్మానుసారం వస్తాయి. భక్తి కర్మానుసారం లభించేది కాదు, అనుగ్రహం వలన లభించేటటువంటిది, భాగ్యవశమున లభించేటటువంటిది. భగవంతుని యొక్క అనుగ్రహం వలననో ఆ భగవంతుడి కృష్ణుని యొక్క భక్తుల యొక్క అనుగ్రహం వలననో లభించేది భక్తి. అందుకని ఆ భక్తి లభించేటటువంటి అనుగ్రహం నాకు కావాలి. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అనుకుంటాడు తప్ప పండితుడు లౌకికమైనటువంటి సుఖాలు కావాలి, నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, వస్తువులు కావాలి, గృహం కావాలి, పరివారం కావాలి, ఇవన్నీ కోరుకోడయ్యా పండితుడు. ఎందుకంటే ఇవన్నీ కర్మానుసారం వచ్చేస్తాయి. జీవితంలో పాపఫలం ఉందంటూ వారిని దుఃఖం పలకరిస్తుంది, పుణ్యఫలం ఉంటే సుఖం పలకరిస్తుంది. కానీ పుణ్య పాప ఫలములకు రెంటికి అతీతమైనటువంటిది భక్తి. కాబట్టి ఆ భక్తి అంత సులభంగా దొరికేది కాదు అని పండితుడికి తెలుసు. అందుకని ఆ పండితుడు ఏమనుకుంటాడు, తెస్సైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే యద్భ్రమతాముపర్యద తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. ఈ విధంగా భక్తుడు ఎప్పుడు భక్తిని కోరుకుంటాడు. ఇది భక్తుని యొక్క అభిష్టం. భక్తుని యొక్క అభిష్టం ధర్మార్థ కామ మోక్షాలను అందుకోవాలనే కాదు. భక్తుని యొక్క అభిష్టం వివిధ లోకాలలో నివాసాన్ని సంపాదించాలని కాదు. భక్తుని యొక్క అభిష్టం ఇంద్రియ సుఖాలను అనుభవించాలని కాదు. భక్తుని యొక్క అభిష్టం మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తిర అహైతుకి త్వయి. ఆ కృష్ణుని యందు అహైతుకమైనటువంటి భక్తి కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఇదే భక్తుని యొక్క అభిష్టం అంటూ భక్తి పొందటమే భక్తుని యొక్క అభీష్టం అని నారదుడు వ్యాసునికి ఉపదేశం చేశారు. ఈ ఉపదేశం అంతా విన్న తర్వాత ఎవరైనా అనొచ్చు, భక్తి అంత గొప్పదా?
భక్తిలో పతనమే లేదా? భక్తులు భవబంధాల్లో చిక్కుకోడా అంటే లేదు. నారదుడు అంటున్నారు లేదు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు. భగవద్గీత 9వ అధ్యాయం 31వ శ్లోకంలో ఏమంటున్నారు? క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నమే భక్త ప్రణశ్యతి. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. అర్జున, ధైర్యంగా ప్రకటించవయ్యా, నా భక్తుడు ఎన్నడూ నశించడు, నా భక్తుడు ఎప్పుడూ పతనం చెందడు, నా భక్తుడు ఎప్పుడూ విజయమే సాధిస్తాడు. ఇది అర్జునుడు కృష్ణుని ద్వారా విన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం. భక్తునికి యొక్క జీవితంలో విజయమే గాని అపజయం అనేటటువంటిది లేదు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడూ నశించడు, నా భక్తుడు ఎప్పుడూ ఓడిపోడు, నా భక్తుడు ఎప్పుడూ పతనం చెందడు. అయితే పతనం చెందడు నిజమే, మరి పతనం చెందినట్టు కనిపిస్తుంది కదా. అంటే కొన్నిసార్లు ఏదో కారణంగా పతనం చెందినను ఇతరుల వలె, అనగా కామ్యకర్మ రతుల వలె భవబంధాల్లో చిక్కుకోరు అంటూ ఈ రోజు శ్లోకాన్ని చెబుతున్నారు నారద మహర్షి. నవైజనో జాతు కదాంచన వ్రజేన్ ముకుంద సేవ్యన్య వదంగ సంస్కృతి స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్ విహాతుమిచ్చేన్ నరసగ్రహో జన. ఓ ప్రియుడా, ఓ ప్రియమైన వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదియో ఒక కారణం చేత పతనము నొందినను ఇతరుల వలె, అనగా కామ్యకర్మ రతుల వలె భవబంధమున నిక్కముగా చిక్కుకోడు. ఎలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒక్క మారు కావించిన వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యమును గావింపడు అని అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు. అయితే ఈ శ్లోకంలో మీరు గమనించండి, వ్యాసుణ్ణి గురువు గారు, వ్యాసుని యొక్క గురువు గారైనటువంటి నారద మహర్షి ఒక అద్భుతమైనటువంటి శబ్దంతో సంబోధించి పిలిచారు. ఏమన్నారు? అంగహ, అంగ అని చెప్పి సంబోధించారు. ఈ అంగ అనేటటువంటి శబ్దం ఈ యొక్క శ్లోకంలో చాలా చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే ఒక శిష్యుడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి అందుకున్నాడు అని తెలుసుకోవాలి అంటే ఆ శిష్యుడు అతడు గురువు గారికి ప్రియమైన వాడు అయి ఉండాలి. గురువు గారికి శిష్యుడు ప్రియమైన వాడు కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి చెందినటువంటి వాడిగా తనను తాను భావించకూడదు ఏ శిష్యుడు కూడా. ఇక్కడ శ్రీల వ్యాసదేవుని యొక్క గురువు గారైనటువంటి నారద మహర్షి అంగ అని సంబోధిస్తూ ఓ ప్రియుడా, నా ప్రియమైన శిష్యుడా అని పిలుస్తున్నారు. నిజంగా ప్రతి శిష్యుడు ఆధ్యాత్మిక గురువు నుండి ఈ విధమైనటువంటి మెప్పును పొందాలి అని చెబుతున్నారు ఆచార్యులంతా కూడా. నారదుడు ఈ విధంగా శిష్యుడైనటువంటి వ్యాసుడిని అంగా, నా ప్రియతమ శిష్యుడా అని పిలుస్తూ సంబోధిస్తూ సమస్తమైనటువంటి శిష్య ప్రజానికానికి పరంపర మూలమైనటువంటి నారద మహర్షి ఉన్నారు కదా, ఆయన ఉపదేశం చేస్తున్నారంట. శిష్యునిగా మీరంతా కూడా ఆధ్యాత్మిక గురువుకి ప్రియులు కావాలి. ఆధ్యాత్మిక గురువుకి ప్రియులు కాకుండా ఏ శిష్యుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని అందుకోలేడు. కాబట్టి మీరంతా ఆధ్యాత్మిక గురువుకి ప్రియులు కండి అని చెప్పి ఉపదేశం చేశారంట నారద మహర్షి. ఎందుకు అనంటే ప్రతి శిష్యుడు తాను గడుపుతున్నటువంటి ఆధ్యాత్మిక జీవితం నందు ఆధ్యాత్మిక గురువుకి ఎందుకంటే ప్రతి శిష్యుడు తాను గడుపుతున్నటువంటి ఆధ్యాత్మిక జీవితం నందు ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక గురువుకి ప్రియతముడు కావాలి. ప్రియతముడు కాకుండా ఏ శిష్యుడు కూడా
ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించినటువంటి వాడిగా పరిగణించబడ్డాడు. ఆ పరిస్థితి మరి శిష్యునికి ఎలా ప్రాప్తిస్తుంది? శిష్యుడు ఆధ్యాత్మిక గురువుకి ఎప్పుడు ప్రియుడవుతాడు అనంటే, అన్ని పరిస్థితుల్లోనూ, అంటే సుఖమునందు, దుఃఖమునందు, లాభమునందు, నష్టమునందు, అన్ని పరిస్థితుల్లోనూ, ప్రతి సందర్భంలోనూ కృష్ణుడికి సేవ చేయటానికి సిద్ధపడి ఉండాలంట. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా, రాత్రి నపగలు, న సుఖం న దుఃఖం, న లాభ నష్ట నష్ట. నష్టంలోనైనా, లాభంలోనైనా, సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, రాత్రి రేయి కావచ్చు, పగల కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, ఏ సమయంలోనైనా కానీ కృష్ణుడి యొక్క సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలంట. అలా ఉన్నటువంటి శిష్యుణ్ణి ఆధ్యాత్మిక గురువు ఎంతో ప్రేమిస్తాడంట. రెండవది, ఆ కృష్ణుణ్ణి సంతృప్తి పరచడానికి తన యొక్క సేవ ద్వారా కృష్ణుణ్ణి సంతృప్తి పరచాలని తహతహలాడుతూ ఉండాలంట. ఏ శిష్యుడైతే తన యొక్క సేవ ద్వారా కృష్ణుణ్ణి సంతృప్తి పరచాలని అనుక్షణం తహతహలాడుతూ ఉంటాడో, కృష్ణుడికి సేవ చేయటానికి అన్ని పరిస్థితుల్లోనూ సిద్ధంగా ఉంటాడో, అటువంటి శిష్యుణ్ణి చూసి, ఆహా, ఈ శిష్యుడు ఎంత మధురమైనటువంటి వాడు, ఎంత చక్కగా సేవ చేస్తున్నాడని చెప్పి ఆ శిష్యుణ్ణి ఎంతో ప్రేమిస్తాడంట ఆ గురువు గారు. ఇది గురువు గారి యొక్క తత్పరత. శ్రీల వ్యాసదేవుడు ఈ విధమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు కనుకనే నారద మహర్షి ఏమంటున్నారు వ్యాసుణ్ణి? అంగ, నా ప్రియతమ శిష్యుడా అని సంబోధిస్తున్నాడు. ఇదే పరిస్థితి ఆచార్య పరంపరలో వస్తున్నటువంటి అందరి ఆచార్యుల యొక్క జీవితంలోనూ జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క ఆచార్యుడు కూడా తమ యొక్క గురువు గారికి ఉత్తమ శిష్యులయ్యారు, ప్రియతమ శిష్యులయ్యారు. కనుకనే వారు మహత్కార్యాలు చేసి అద్భుతమైనటువంటి రీతిన దివ్యమైనటువంటి ఉపదేశాలు మనకు అందించగలిగారు. అందులో ప్రధానంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనటువంటి ప్రభుపాదుల వారు మొట్టమొదటి ఉంటారు. ప్రభుపాదుల వారి యొక్క జీవితాన్ని మీరు కానీ గమనించినట్లయితే, ఒక సందర్భంలో ఆ ప్రభుపాదుల వారి యొక్క గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఇది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి దగ్గర ఎంతో మంది శిష్యగణం ఉన్నారు. ఆ శిష్యగణ అందరూ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారితో అంటున్నారు, గురు మహారాజ్, మీరు ఎందుకని అభయ్ చరణ్ని ప్రతి సందర్భంలోనూ ప్రోత్సహిస్తున్నారు? అతను చేసేదంతా కరెక్టే అని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? అతన్ని ఎందుకని మీరు ప్రతి విషయంలో ప్రోత్సహించడం జరుగుతుంది? మీరు అనుకున్నట్టు అతనేమంత ప్రోత్సాహనీయమైనటువంటి పనులు ఏమి చేయటం లేదు అని చెప్పి కొంతమంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి శిష్యులు మాట్లాడారంట. మాట్లాడినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెబుతున్నారు, నిజమే మీరు అన్నది. అభయ్ చరణ్కి ప్రోత్సహించవలసినటువంటి లక్షణాలు ఏమీ లేకపోవచ్చు మీరు చెప్పినట్టుగానే. కానీ ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేటటువంటి వారిలో రెండు రకములైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకరు ఆధ్యాత్మిక గురువుని అడ్డు పెట్టుకొని, ఆధ్యాత్మిక గురువు పేరు చెప్పుకొని, ఆధ్యాత్మిక గురువు ద్వారా లాభాన్ని గడించాలని కోరుకుంటారు. ఇంకొక వర్గం వారు ఉన్నారు. ఎవరు వారు అనంటే, ఆధ్యాత్మిక గురువు కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉండేటటువంటి వారు. ఆధ్యాత్మిక గురువుని అడ్డు పెట్టుకొని, ఆధ్యాత్మిక గురువు పేరు చెప్పుకొని తాను లాభం గడించాలనుకునేటటువంటి వ్యక్తి అవసరమైతే ఆ గురువుని కూడా చంపేస్తాడు, ఆ గురువును కూడా విడిచిపెట్టేటటువంటి ప్రమాదం ఉంది. కానీ గురువు కోసం ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడినటువంటి వాడు ఏ పరిస్థితి సంభవించినా గురువుని విడిచిపెట్టడు, గురువు అందించినటువంటి పదాన్ని కూడా విడిచిపెట్టాడు. అభయ్ చరణు గురువు పేరు చెప్పుకొని గురువుని అడ్డు పెట్టుకొని లాభాన్ని గడించాలనుకునేటటువంటి వ్యక్తి కాదు. గురువు కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడేటటువంటి శిష్యుడు. కనుకనే నేను నా శిష్యునిగా
అభయ్ చరణ్‌ని నేను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తున్నాను అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు చెప్పారండి. అందుకని ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కూడా అంగః, ఎటువంటి అంగః? ప్రియతమ శిష్యుడు, అతని యొక్క గురువు గారి. వ్యాసుడు ఏ విధంగా అయితే నారద మహర్షికి అంగ అయ్యాడో, ప్రియుడయ్యాడో, ప్రియమైన శిష్యుడయ్యాడో, అదే విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి ప్రియమైనటువంటి శిష్యుడు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అలాంటి శిష్యుడు అవ్వాలనే మనందరికీ నారద మహర్షి వ్యాసుణ్ణి అంగ అని చెప్పి సంబోధిస్తూ అద్భుతమైనటువంటి ఉపదేశం చేశారు. మీరంతా కూడా శిష్యులుగా ప్రియతమ శిష్యులు కావాలి, ఆధ్యాత్మిక గురువుకి అంగులు కావాలి మీరంతా అని చెప్పారు. తర్వాత భగవంతుని యొక్క దివ్యమైనటువంటి భాగాల్ని అంగములతో పోలుస్తారు. భగవంతుని యొక్క అంగములు అంటారు. ఆ అంగముల్లో మొట్టమొదటిది సమస్తమైనటువంటి భక్త సమూహము ఆశ్రయించవలసినటువంటిది ఏమిటి అని అంటే చరణ కమలములు. భగవంతుని యొక్క చరణ కమలములు మొట్టమొదటి అంగం. అందుకని ఆ భగవంతుని యొక్క చరణ కమలములను ఆశ్రయించినటువంటి భక్తులను కూడా అంగ అని చెప్పి పిలుస్తారంట. భక్తాంగ, భగవదంగ అని చెప్పి సంబోధిస్తారంట. అందుకని వ్యాసుడిని నారద మహర్షి అంటున్నాడు, వ్యాస నీవు నాకు ప్రియమైన వాడివి. ఎందుకు అంటే నీవు కృష్ణుని యొక్క చరణ కమలాలని అట్టి పెట్టుకొని ఆ కృష్ణుని యొక్క చరణ కమలాలని నిరంతరం సేవించాలనేటటువంటి తత్పరత కలిగినటువంటి వాడివి కనుక నాకు నీవెంతో ప్రియమైన వాడివయ్యా అంగ, ఓ వ్యాస ప్రియమైన వాడా, నా ప్రీతమ శిష్యుడా అని చెప్పి పిలిచాడు. ఇలాంటి పిలుపు ప్రతి శిష్యుడు ఆధ్యాత్మిక గురువు ద్వారా పొందాలి అని చెప్పి మనకి అది చెప్పారు. వ్యాసుణ్ణి అంటున్నాడు, వ్యాస అంగ అని చెప్పి ప్రియతమ శిష్యుడా, ఈ ప్రపంచంలో బంధింపబడేటటువంటి వర్గం ఒకటి ఉంది, ముక్తి గావింపబడేటటువంటి వర్గం ఒకటి ఉంది. బంధింపబడేటటువంటి వర్గం కామ్యకర్మలు చేస్తూ ఉంటారు. బంధింపబడేటటువంటి వర్గం ముక్తి కోసం ప్రాకులాడుతూ ముక్తిని అందుకునే క్రమంలో పతనం చెంది ఈ భౌతిక జగత్తులో బంధించబడతారు. శుచీనాం శ్రీమతాంగేహే యోగో భ్రష్టో విజయతే. వారు శుచిమంతులు యోగ భ్రష్టులై శుచిమంతులేళ్లలోను శ్రీమంతులేళ్లలోను జన్మ తీసుకుంటారు అని ఆ ముక్తులు అనేటటువంటి వాటి గురించి పూర్తిగా వారికి తెలియదు. ముక్తులు 5 రకములు ఉన్నాయి. సాయుజ్యము, సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సారిష్టి అని 5 రకములైనటువంటి ముక్తులు ఉన్నాయ్యా. ఆ భగవంతుని యొక్క దివ్య దేహం నుండి వెలువడేటటువంటి కాంతి ఉంది కదా, బ్రహ్మజ్యోతి అంటారు. ఆ బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలని కోరుకుంటారు. దాన్ని సాయుజ్యం అన్నారు, సాయుజ్య ముక్తి. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి దేహంలో ఐక్యం అవ్వాలని కోరుకోవటం, ఆ దివ్య దేహం నుంచి వచ్చేటటువంటి కాంతిలో ఐక్యం అవ్వాలని కోరుకోవటం సాయుధ్యం అయితే, ఆ కృష్ణుని వంటి దివ్యమైనటువంటి రూపాన్ని పొందాలనుకునేటటువంటి వారు సారూప్య ముక్తిని కాంక్షించేటటువంటి వారు, దాన్ని సారూప్య ముక్తి అన్నారు. ఆ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణుడు గోలోక ఏవ నివసక్తి కిలాత్మభూతో. ఆ కృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తులో తన పరివారాదులతో పరివేష్టితుడై ఉన్నాడు. శ్రీ భూ నీల దేవేరులతో విరాజమానుడై ఉన్నాడు. ఆ విరాజమానుడై ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక జగత్తు నివాసి అయినటువంటి ఆ భగవంతుడు నివసించే లోకం ఉంది కదా, ఆ లోకంలోకి వెళ్ళాలని కోరుకోవటాన్ని సాలోక్యం అన్నారు. ఆ ముక్తిని ఎవరైనా పొందితే సాలోక్య ముక్తిని పొందినట్టు. అందుకని 3వ ముక్తి సాలోక్య ముక్తి. ఆ కృష్ణుని వంటి రూపాన్ని పొందాలనుకుంటే అది సారూప్యం అవుతుంది. ఆ పొందితే వారు సారూప్య ముక్తిని పొందినట్టు. ఆ కృష్ణుని యొక్క లోకంలో ప్రవేశిస్తే సాలోక్యాన్ని పొందినట్టు. ఆ కృష్ణుని యొక్క దివ్యదేహ కాంతిలో ఐక్యమైతే వారు సాయుధ్యాన్ని అందుకున్నట్టు. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఐశ్వర్యం ఉంది కదా, ఆ కృష్ణుని అంతటి ఐశ్వర్యాన్ని తాము కూడా పొందితే
దానిని సార్ష్టి అని అన్నారు. ఆ కృష్ణునితో సమీపంలో నివసించటాన్ని సామీప్యం అన్నారు. సమీప ముక్తి, సామీప్య ముక్తి. ఇట్లా 5 రకములైనటువంటి ముక్తులున్నాయి. ఈ ముక్తులను అందించేది దేవీ దేవతలు కాదయ్యా. ఈ సమస్తమైనటువంటి ముక్తులను అందించేటటువంటి వాడు కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ కాదు. కనుకనే ఆ కృష్ణుణ్ణి ముకుంద అని చెప్పి పిలుస్తారు. ముక్తిని అందించేటటువంటి వానికి ముకుంద అని పేరు. ఆ ముకుందుడు కృష్ణుడు తప్పితే ఇంకా ఎవ్వరూ కాదు. కనుకనే దేవీ దేవతలను ఉపాసించినటువంటి వారి జీవితంలో సైతం ముక్తిని ప్రదానం చేసినటువంటి వాడు భగవంతుడు కృష్ణుడు, విష్ణువు తప్పితే దేవీ దేవతలు కాదయ్యా. ఆ కృష్ణుడు ముక్తిని అందించేటటువంటి వాడు కనుక ముకుందుడు. ఆ ముకుందుణ్ణి, కృష్ణుణ్ణి సేవించేటటువంటి భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులు ముకుంద సేవి, ముకుంద సేవీలుగా పిలువబడతారు. ఆ ముకుంద సేవీలుగా పిలువబడినటువంటి భక్తుల్ని ముక్తి ముకులితాంజలి సేవే తస్మాన్. ముక్తిదేవి ముకులిత హస్తాలతో నన్ను స్వీకరించండి, నా నుండి సేవలు స్వీకరించండి అంటూ ఆ కృష్ణుడికి సేవ చేసేటటువంటి భక్తుల్ని సేవించటానికి సమస్తమైనటువంటి ముక్తులు ఎదురు చూస్తూ ఉంటాయంట. ముకులిత హస్తాలతో నిలబడి మాకు సేవనివ్వండి, మిమ్మల్ని ఏ విధంగా మేము సంతృప్తి పరచాలి అని ఆ భక్తునితో విన్నవించుకుంటాయంట ఈ ముక్తులన్నీ కూడా. ముక్తి ముకులితాంజలి సేవే తస్మాన్ అని అన్నారు. అందుకని సమస్తమైనటువంటి ముక్తులు ముక్తినందించేటటువంటి ముకుందుని యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉన్నటువంటి భక్తుల్ని సేవించాలని తహతహలాడుతూ ఉంటే అటువంటి భక్తులు భవబంధాల్లో ఎందుకు చిక్కుకొట్టారయ్యా? నవైజనో జాతు కదాంచనా వ్రజేన్ ముకుంద సేవి సంస్మృతి అంగహ. ఓ వ్యాస, ఓ నా ప్రియమైన శిష్యుడా, భక్తుడైన వాడు ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరణ కమల సేవలో నెలకొన్నటువంటి కారణం చేత అతడు ఏ కారణంగానూ ఎన్నడూ భావబంధాల్లో చిక్కుకోడయ్యా. ఎన్నడూ చిక్కుకునేటటువంటి అవకాశమే లేదయ్యా. ఒకవేళ నీవనొచ్చు, ఈ జగత్తులో సత్సంగ దుస్సంగ అని రెండు సంఘములు ఉన్నాయి కదా. ఈ 2 సంఘములలో సత్సంగం ఎవరైనా చేశారనుకో వారు ఉన్నతిని అందుకుంటారు. దుస్సాంగత్యం చేస్తే పతనం చెందడానికి అవకాశం ఉంది కదా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి. ఇది సత్సంగ ఫలితం. మరి దుస్సంగ ఫలితం ఏమిటి? ఆ కృష్ణుని మీద ప్రేమ ఉంటే కూడా ఆ ప్రేమ విరిగిపోతుందంట దుస్సాంగత్యం యొక్క ప్రభావం చేత. నిజమే నీవు చెప్పింది, నిజమే వ్యాస, నీవు ఇలా భావించినా తప్పు లేదు. కానీ భక్తుడైన వాడు కూడా కొన్ని మార్లు దుస్సాంగత్య కారణంగా కామ్యకర్మ రతులను అనుకరిస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు ఆ విధంగా అనుకరిస్తూ ఉంటాడు వారి యొక్క సాంగత్య ప్రభావం కారణం చేత. ప్రారంభంలో కామ్యకర్మరతుడు కోరుకున్నట్టుగానే లౌకికమైనటువంటి లాభాలను కోరుకుంటాడు. లౌకికమైనటువంటి లాభాలను అన్నింటినీ కోరుకుంటూ అతడు జీవితాన్ని గడపచ్చు, భక్తియుత సేవా జీవితాన్ని చెయ్యొచ్చు. కానీ అటువంటి వారికి కృష్ణుడే ఒక గొప్ప కష్టాన్ని ఇస్తాడు. గొప్ప కష్టాన్ని కలిగించి సమస్తమైనటువంటి సంపత్తులను స్వయంగా హరించి అతన్ని కృష్ణ చైతన్యంలో తిరిగి నెలకొల్పుతాడు, ఉంచుతాడు. అలా గతంలో జరిగింది, ఎంతో మంది జీవితాల్లో జరిగింది. అందుకని భక్తియుత సేవా జీవితాన్ని ఎవరైనా కానీ స్వీకరించి తీవ్రంగా ఆచరించకపోతే వారి చేత తీవ్రంగా భక్తియుత సేవను చేయించేది కూడా కృష్ణుడే. ఒకానొక సమయంలో జరిగింది. కైకేయి, రామాయణంలో అద్భుతమైనటువంటి సందర్భం ఇది. నిజంగా కైకేయి శ్రీరామచంద్ర ప్రభు పైన ఎంతో ప్రేమ కలిగినటువంటిది. ఆమె ఎంత ప్రేమ కలిగి ఉందంటే తాను స్వయంగా జన్మనిచ్చినటువంటి
ఆ యొక్క భరతుడికి కూడా అంత ప్రేమ అందించలేదంట. భరతుడి మీద కూడా అంత ప్రేమ లేదంట. రాముని మీద అంత ప్రేమ అంట కైకేయికి. రాముని మీద ఉన్నటువంటి అంత ప్రేమ, రాముడు ఒక్క క్షణం లేకపోతే ప్రాణం పోతుందా అని అనిపించేటంతటి ప్రేమ కలిగినటువంటి కైకేయి యొక్క హృదయం మారిపోయింది. ఎలా మారిపోయింది? మందర యొక్క సాంగత్యం చేత. మందర యొక్క సహవాసం చేసి రాముని యొక్క ప్రేమను విరుచుకున్నది. రాముణ్ణి తను దూరంగా నెట్టివేసింది. రాముణ్ణి వనవాసానికి పంపించాలని కోరింది. మరి ఇలా చేసిన తర్వాత ఆమె ఏమన్నా సుఖపడిందా? ఆమె జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు వ్యాస మహర్షి. వ్యాసుడు ఏదైతే చెప్పాడో అది చక్కగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది ఈ సందర్భంలో. కైకేయి దుస్సాంగత్యం చేత, అనగా మందర యొక్క సాంగత్యం చేత రాముని మీద ఉన్నటువంటి ప్రేమను విరుచుకున్నది. శ్రీరామచంద్రుని దూరం చేసుకున్నది. దూరం చేసుకుంటే కూడా ఆమె సుఖపడిందా? ఆమె జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. ఎంత కష్టం వచ్చి పడింది అని అంటే, తనకు ఆధారమైనటువంటి దశరథ మహారాజు ప్రాణత్యాగం చేసేసాడు, నెంబర్ 1. తర్వాత రెండోది, తన పుత్రుడైనటువంటి భరతుడు కూడా ఆ తల్లిని ద్వేషించాడు, విడిచిపెట్టేశాడు. నీచురాలివి నీవు, నా రాముణ్ణి నా నుండి దూరం చేసినటువంటి దానివి, నీ ముఖం చూస్తే కూడా సమస్తమైనటువంటి బ్రహ్మహత్య మహాపాతకాలు అంటుకుంటాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆమెను నెట్టి వేసేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఇలా నెట్టివేసిన తర్వాత ఆమె ఎంతో పశ్చాత్తపడింది, ప్రాయశ్చిత్తపడింది, రోధించింది. రామా నీవు తిరిగి మళ్ళీ రా అని చెప్పి విలపించుకున్నది. అలా విలపించుకుంటే శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు? ఇచ్చిన మాట తప్పలేడు. కాబట్టి ఆ రాముడు తన యొక్క పాదుకల రూపంలో అయోధ్య నగరంలో అడుగుపెట్టు తన యొక్క ప్రత్యక్షమైనటువంటి సమక్షాన్ని పాదుకల రూపంలో అందించాడు అందరికీ. ఈ విధంగా ఆ రాముని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి భక్తియుత సేవలో నెలకొనేలాగా అయోధ్య నగర వాసులందరినీ తీర్చిదిద్దాడు. ముఖ్యంగా కైకేయిని. ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదుకలు ఉన్నాయి కదా, ఆ పాదుకలకు రోజు శుభ్రపరచడం, అభిషేక జలాలు అర్పించడం, ఆ పాదుకలకు పుష్పాలు అర్పించడం, ఆ పాదుకల దగ్గరే గడిపిందంట కైకేయి తర్వాత తన జీవితం అంతా, శ్రీరామచంద్రుడు వచ్చేంత వరకు. అందుకని కైకేయి జీవితంలో ఏర్పడినటువంటి దుస్సాంగత్యం వలన రాముడు దూరమైన ఆ రామచంద్రమూర్తి మాత్రం కైకేయిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టక కైకేయిని తిరిగి మరలా రాముని యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో నెలకొల్పాడు. అలా నెలకొల్పడం కోసం ఆమె జీవితంలో ఒక గొప్ప కష్టాన్ని తానే స్వయంగా కల్పించాడు. భక్తుల యొక్క జీవితంలో భగవంతుడే స్వయంగా కష్టాన్ని ఇస్తాడు వారి యొక్క భక్తిని మరింత పెంచడానికి. కానీ అభక్తుల విషయంలో మాత్రం భగవంతుడు జోక్యం చేసుకోడు. కర్మ మాత్రమే జోక్యం చేసుకుంటుంది. కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది వారిపైన. అందుకని ఎవరు అనుకోకూడదు, ఎవరు ఈ విధంగా ఆలోచించకూడదు కృష్ణుడే కష్టాలు ఇస్తాడంట అని. కృష్ణుడు అందరికీ కష్టాలు ఇవ్వడు, భక్తులకి మాత్రమే కష్టం ఇస్తాడు వారి యొక్క భక్తిని పెంచటానికి, వారిని మరింత తనపై ఆధారపడేలా చేసుకోవటానికి చేస్తాడు అంతే. ఎందుకు ఆ భక్తులు ఆ భగవంతుని విమర్శించరు. కష్టం ఏర్పడినా, స్వామి నీ ఉన్నప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆనందంగా లేను అని విలపిస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తిని, ఆ కృష్ణమూర్తిని, ఆ విష్ణుమూర్తిని ఆశ్రయించాలని తహతహలాడుతూ ఉంటారు. ఆ స్వామి యొక్క చరణ కమలాలను స్మరిస్తారు పదే పదే. అదే అభక్తులకు గాని ఆ కృష్ణుడు గాని కష్టం ఇస్తే ఉన్నావా, అసలున్నావా అని అంటాడు. ఇట్లా నీవు లేవనే అంటాడు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. అందుకని భక్తుని యొక్క జీవితంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు కానీ అభక్తుల విషయంలో అతను జోక్యం చేసుకోడు. అభక్తుల విషయంలో కర్మ సిద్ధాంతమే జోక్యం చేసుకుంటుంది, కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది. ఇక తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఉదాహరణ, బాణాసురుడు అని ఒక అసురుడు ఉన్నాడు. అతడు
జన్మించింది అసురు కులంలోనే అయినా ఒక గొప్ప వంశంలో జన్మించాడు. ఏ వంశంలో జన్మించాడు అని అంటే ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, మహాభాగవతుడు. ఆ గొప్ప భక్తుడు మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క పుత్రుడు విరోచనుడు. ఆ విరోచనుడి యొక్క పుత్రుడైనటువంటి వాడు బలి మహారాజు. ఈ ముగ్గురు కూడా గొప్ప విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు. అయితే ఈ ముగ్గురు తర్వాత జన్మించాడు ఎవరు? బాణాసురుడు, అంటే బలి మహారాజు యొక్క పుత్రుడు. బలి యొక్క పుత్రుడు బాణాసురుడు. ఈ బాణాసురుడు భగవంతుని యందు భక్తి చేయలేదు, భగవంతుడిని ద్వేషించాడు. భగవంతుడి కృష్ణుడిని సంహరించాలని కృష్ణుడిపైకే యుద్ధానికి వెళ్ళాడు. కారణం ఏమిటి? ఇంత గొప్ప వంశంలో జన్మించి భక్తి కలగాలి కదా, అంటే కలగలేదు. ఎందుకు అని అంటే దుస్సాంగత్యం కారణం. ఎవరితో సాంగత్యం ఇతగాడికి అని అంటే కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, ఈ ముగ్గురు ఇతని స్నేహితులు. మరి ఇంత గొప్ప స్నేహితులు ఉంటే కృష్ణుడి మీద ప్రేమ ఎందుకు కలుగుతుంది? వీరు చక్కగా శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రతిక్షణం కృష్ణుడిని ద్వేషిస్తూనే ఉన్నారు. కృష్ణుడిని చంపాలి అనేటటువంటి ప్రణాళికలతోనే ఉన్నారు. మరి ఇటువంటి వారితో సాంగత్యం చేస్తే కృష్ణుని మీద ప్రేమ ఎందుకు కలుగుతుంది? అందుకని బాణాసురుడికి కృష్ణుని మీద ప్రేమ కలగలేదు. కృష్ణుణ్ణి సంహరించాలి అనేటటువంటి బుద్ధి కలిగింది. కృష్ణుణ్ణి సంహరించడానికి యుద్ధానికి కూడా వెళ్ళాడు. ఇలా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడు ఏం చేశాడు? తానే స్వయంగా యుద్ధం చేస్తూ ఆ బాణాసురుడిని సరిచేసి అతన్ని ముక్తి గావించాడు, అతన్ని ఉద్ధరించాడు. ఇట్లా గతి తప్పినటువంటి వాణిని దండిస్తాడు కూడా భగవంతుడు. మాట విన్నారనుకోండి, చక్కగా నచ్చజెప్పి ఒక ఉపదేశంతో మార్చుకుంటాడు. మాట వినకపోతే లాభాలు అందిస్తాడు. ఈ ఒక ఎక్స్చేంజ్, నీకు నా మాట వింటే నీకు ఈ ఫలితం ఇది ఇస్తాను అని చెప్పి చెబుతాడు. అప్పుడు కూడా వినకపోతే ఇంకా దండన చేయటం ప్రారంభం చేస్తాడు. అట్లా బాణాసురుడి విషయంలో దండించి మరీ అతన్ని సరి చేసుకున్నాడు. కాబట్టి కృష్ణ భక్తులు వ్యాస దుస్సాంగత్య కారణంగా పతనం చెందిన నవై జనోజాతు కదాంచనా వ్రజేన్ ముకుంద సేవి అన్యవత్ అంగ సంస్కృతిం. ఇతరుల వలె అనగా కామ్యకర్మరతుల వలె భవబంధాల్లో చిక్కుకోరు. కామ్యకర్మరతులేమో జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకుంటారు. జ్ఞానులేమో జన్మ మృత్యు జరా వ్యాధులను దాటాలనేటటువంటి ప్రయత్నంలో కాలు జారి ఒక అగాధంలో పడ్డట్టు ఇంకొక జన్మ తీసుకుంటారు. ఎటువంటి జన్మ తీసుకుంటారు? శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. యోగ భ్రష్టులై శుచిమంతులీలలోనూ శ్రీమంతులీలలోనూ జన్మ తీసుకుంటారు. భక్తి చేయడానికి అవకాశాలు ఉన్నా అక్కడ భక్తిని విడిచిపెట్టడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఐశ్వర్యాన్ని చూసి గర్వం పెంచుకోవచ్చు, ఉన్నతమైనటువంటి జన్మ ద్వారా గర్వాన్ని పెంచుకోవచ్చు, కృష్ణుడికి దూరం అవ్వచ్చు. కాబట్టి కృష్ణుడికి భక్తి చేసేటటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయో కృష్ణుడికి దూరం అయ్యేటటువంటి అవకాశాలు అంతగానే ఉన్నాయి. కాబట్టి అది కూడా భవబంధాల్లో ముంచేటటువంటి మార్గాలే గాని భవబంధాల నుంచి ముక్తి గావించేటటువంటి మార్గాలు కాదయ్యా. కాబట్టి కృష్ణ భక్తులు మాత్రం నవై జనోజాతు కదాంచనా వ్రజేన్ ముకుంద సేవి అన్యవత్ అంగ సంస్కృతిం. ఇతరుల వలె కామ్యకర్మరతుల వలె భవబంధాల్లో చిక్కుకోరు. వారికి దుస్సాంగత్యం ప్రభావం వారి పైన ఉన్నా, వారు పతనం చెందినా కామ్యకర్మరతుల్లాగా భవబంధాల్లో చిక్కుకోరు. ఎందుకు అనంటే ఆ భక్తుల్ని, ఆ కృష్ణుడికి భక్తి చేసేటటువంటి భక్తుల్ని ఆ కృష్ణుడే స్వయంగా సరి చేసుకుంటాడు. ఎందుకు ఎందుకు సరి చేసుకుంటాడు? ఎందుకు తిరిగి చేపడతాడు అంటే, ఈ ప్రపంచంలో రెండు రకాలైనటువంటి జీవనాలు ఉన్నాయి. ఒకటి భౌతిక జీవనం, రెండవది ఆధ్యాత్మిక జీవనం, భక్తిమయ జీవనం. భౌతిక జీవనం ఏమో నిస్సారమైనటువంటిది, అధమమైన రుచితో కూడినటువంటిది. ఆధ్యాత్మిక జీవితం భక్తిమయ జీవితం సారవంతమైనటువంటిది, అత్యున్నత రసాస్వాదనతో కూడినటువంటిది. కనుకనే భగవంతుడి కృష్ణుడు గీతాచార్యుడు ఏమన్నాడు? రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఉన్నతమైనటువంటి రసాస్వాదన ద్వారా అధమమైనటువంటి రుచులను విడిచిపెడతాడు అని చెప్పాడు. అంటే ఉన్నత రసాస్వాదన పొందినవాడు
అధమమైనటువంటి రుచులను ఎందుకు అనుభవించాలనుకుంటాడు? భక్తుడు లౌకికమైనటువంటి అధమమైనటువంటి రుచులను అన్నింటినీ విడిచిపెట్టాడు. ఉన్నతమైనటువంటి రసాస్వాదన భగవంతుని యొక్క భక్తియుత సేవలో అనుభవిస్తున్నాడు. అందుకని అత్యున్నత రసాస్వాదన చేస్తున్నటువంటి కారణం చేత అతడిని రక్షించుకోవాలనుకుంటాడు. ఒకవేళ అతడు రసాస్వాదన చేశాడు భక్తిలో, రసాస్వాదన చేసి ఏదో కారణంగా భగవంతుణ్ణి, భక్తిని, భక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత అతని యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, అతన్ని భగవంతుడు స్వయంగా సరిచేసుకుంటాడు. భగవంతుడే స్వయంగా అతన్ని చేపడతాడు. ఎందుకు అని అంటే, భగవంతుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు, భగవంతుని యొక్క భక్తిని తిరస్కరించినటువంటి వాడు, భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని విమర్శించి తిరస్కరించి విడిచిపెట్టినటువంటి వాడు ప్రమాదంలో పడతాడే గాని సురక్షితమైనటువంటి స్థితిలో నిలవలేడు. అట్లా ప్రమాదంలో పడ్డారు. ఎవరు అని అంటే సీతామాత. సీతామాత ప్రమాదంలో పడింది. ఈరోజు సీతామాత యొక్క ఆవిర్భావ తిథి సీతానవమి. సీతానవమి రోజున సీతామాతకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పుకోవడం మనందరి సౌభాగ్యం. అయితే సీతామాత ఇదే విధంగా ప్రమాదంలో పడింది. చక్కటి లోకోత్తరమైనటువంటి సౌందర్య రాశి శ్రీరామచంద్రమూర్తి తన చెంతనే ఉన్నాడు. తన చెంతనే ఉంటే, బంగారం లాంటి శ్రీరామచంద్రమూర్తి పక్కనే ఉంటే కూడా బంగారు జింక కావాలని కోరింది. కోరినటువంటి కారణం చేత సీతామాత ప్రాణసఖి, ప్రియసఖి, ధర్మపత్ని కోరింది కనుక ఆ కోరింది తెచ్చి ఇవ్వటం కోసం శ్రీరామచంద్రమూర్తి సీతామాతను విడిచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు? లక్ష్మణ స్వామిని రక్షగా పెట్టాడు. తన భక్తుల్ని రక్షగా పెట్టాడు. పెడితే ఆ పెట్టినటువంటి రక్షణ కూడా అనుమానించింది, అవమానించింది, తొలనాడింది, దూషించింది, నిందించింది. నిందించి ఆ రక్షణను దూరం చేసుకుంది. ఆ రక్షణ దూరం అవ్వగానే ఏమైంది? రావణాసురుడు అనేటటువంటి మనస్సు వచ్చి పట్టుకొని లంక అనేటటువంటి భౌతిక జగత్తులో బంధించి పెట్టింది. ఇది మన కథ. సీతామాత ఏ విధంగా అయితే బంధించబడిందో, జీవుడు ఏ విధంగా బంధించబడ్డాడో అనేటటువంటి విషయాన్ని సీతామాత బంధించబడినటువంటి సందర్భం ద్వారా వాల్మీకి మహర్షి మనకు అద్భుతంగా వివరించారు. రామచంద్రమూర్తి దగ్గర నుంచి జీవుడు ఎలా దూరం అయ్యాడు, దూరమయ్యి ఏ విధంగా బంధించబడ్డాడు, బంధించబడినటువంటి ఆ జీవుడు చెయ్యవలసినటువంటి పని ఏమిటో అద్భుతంగా ఉపదేశం చేశారు శ్రీరామాయణ కావ్యంలో. సీతామాత బంధించబడింది కదా, బంధించబడిన తర్వాత రోధిస్తుంది, విలపిస్తుంది, నిందించుకుంటుంది తనంతాను. అరే ఎంత తప్పు చేశాను నేను, బంగారం లాంటి నా స్వామి నా పక్కనే ఉంటే నా స్వామిని నేను కాదన్నానే అని ఏడుస్తుంది. నా స్వామిని నేను చూడకుండా చుట్టూ ఉండేటటువంటి అందాలను చూసేనే, నా స్వామి అందం ఇప్పుడు మరలా నా ముందు నిలబడుతుందా, నాకు దొరుకుతుందా అని విలపిస్తుంది, స్మరిస్తుంది సీతామాత. స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహూనాం పునర్విహాతుమిచ్చేన్ రసగ్రహోజన. స్మరిస్తుంది, తలుస్తుంది. అరే నా స్వామి యొక్క రూపం మళ్ళీ నాకు ఎప్పుడు కలుగుతుందో కదా, నాకు ఎప్పుడు దర్శనమిస్తుందో కదా. పైగా నిజంగా నా స్వామి యొక్క రూపం మళ్ళీ నాకు దొరుకుతుందో లేదో, ఎందుకంటే నా స్వామికి ఎంతో ప్రియమైనటువంటి వాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడిని నాకు రక్షగా పెడితే ఆ లక్ష్మణ స్వామిని అనుమానించాను, అవమానించాను, నిందించాను, తొలనాడాను, దూరం చేసుకున్నాను. నేను ఎంత తప్పుడు పని చేశాను అసలు. నా స్వామిని నా నుండి దూరం చేసుకున్నాను, నా స్వామి నాకు పెట్టినటువంటి రక్షణను కూడా దూరం చేసుకున్నాను. నాకంటే తుచ్చమైన వారు, హీనమైనటువంటి వారు, దౌర్భాగ్యులు, అజ్ఞాని ఎక్కడన్నా ఉంటారా అని చెప్పి తనలో తాను నిందించుకుంటూ, అబ్బా ఆ క్షణాలు ఎంత బాగున్నాయి, నా స్వామి చెంత నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఆ ఆనంద క్షణాలు మళ్ళీ వస్తాయో రావో అని తలుచుకుంటూ రోధిస్తుంది సీతమ్మ. రోధిస్తూ ఆమె అనుకుంటుంది, శ్రీరామ 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 అని జపిస్తూ ఉంది. ఆ జపించేటటువంటి సందర్భంలో కూడా
లంకా నగరం ఎంతో సుందరంగా ఉంది. ఎన్నో రకములైనటువంటి ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఇంద్రియభోగ సుఖాలు మెండుగా ఉన్నాయి. ఆ ఇంద్రియభోగ సుఖాలన్నింటినీ కూడా సీతామాత ముందు ఉంచాడు రావణాసురుడు. ఉంచి ఆమెను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నీవు గాని నన్ను వరిస్తే ఈ మొత్తం లంకా నగరం నీకే ఇచ్చేస్తా. ఈ సుందరమైనటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి ఈ లంకా నగరాన్ని నీకు బహుమతిగా ఇస్తాను, సీత తీసుకో అని చెప్పి అంటున్నాడు. ఏముంది రాముడి దగ్గర? రాజ్యం లేదు. వనాల్లో తిరుగుతావా? కందమూలాలు తింటావా? ఇక్కడ చూడు, నీకు ఏది కోరితే అది. నీకు మొత్తం నా దగ్గర ఉన్నటువంటి రాణులందరినీ కూడా పరిచారకుల్ని చేసేస్తా. ఒక్కసారి ఆలోచించు, మనస్సు మార్చుకో అని ప్రలోభ పెడుతున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు, ప్రతిరోజు ప్రలోభ పెడుతున్నాడు. సీతామాత ఆ శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తుంది. శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరణ కమలాలని పట్టుకొని, శ్రీరామ శ్రీరామ, ఈ ప్రేరణను నా మీద పనిచేయకుండా రక్షించు స్వామి అని ప్రార్థిస్తుంది. శ్రీరామ శ్రీరామ, నీ యొక్క సుందరమైనటువంటి రూపం, నీ దివ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సేవ నాకు ఎప్పుడు లభిస్తుందో కదా, ఎప్పుడు నాకు ఈ కష్టం తొలగిపోతుందో కదా అని విలపిస్తుంది, ఏడుస్తుంది. ఏడుస్తూ, ఒక్కసారి చేశాను స్వామి తప్పు, ఒక్కసారి నా తప్పిదాన్ని మన్నించి నన్ను చేపట్టి నన్ను నీ యొక్క సేవలో నిమగ్నం చేసుకో స్వామి, ఇంకెప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టను, నీ పాదపద్మాలను విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకుని శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మాలని మనస్సునందు సీతామాత తలని బాదుకుంటూ రోధిస్తూ ఉంది. ఇది సందర్భం. స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్విహాతుమిచ్చేన్. ఈ విధంగా భక్తుడు అనుకుంటూ ఉంటాడంట, సీతామాత వలె రోధిస్తూ ఉంటాడంట. భక్తిని విడిచిపెట్టాను నేను. ఎన్ని రకములైనటువంటి ఇంద్రియ సుఖాలు తన ముందు ఉన్నా, ఆ లౌకికమైనటువంటి విషయ వస్తువులు భోగములు తన ముందు ఉంటే కూడా, ఆ కృష్ణుని యొక్క పాద పద్మ సేవలో కలిగినటువంటి రసాస్వాదన ముందు ఇదంతా తుచ్చం, చిచ్చి అనిపిస్తుందంట. నా స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణకమల సేవలో ఉండేటటువంటి ఆనందం ఈ లౌకికమైనటువంటి సుఖాల్లో ఎక్కడ దొరుకుతుంది? ఇది తుచ్చం, హీనం, అల్పం, హేయం అని చెప్పి భవతి ముఖ వికార సుష్టు నిష్ఠీవనంచ ఉమ్మి వేస్తాడంట ఇంద్రియ సుఖాలపైన. స్వామి కృష్ణ, రామ, గోవింద, నీ యొక్క చరణ కమలాలను ఇంకెప్పుడు విడిచిపెట్టను స్వామి, దయచేసి నన్ను నీ యొక్క సేవకునిగా స్వీకరించవా, నీ దివ్య చరణ కమల సేవను మళ్ళీ నన్ను నియుక్తం కావించుకోవా అని విలపిస్తాడంట. ఎందుకు? ఆనాటి ఆనంద అనుభూతి ఉంది కదా, ఆ ఆనందానుభూతిని ఆస్వాదనను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటాడంట. ఒక గోవు ఏ విధంగా అయితే తిన్నటువంటి ఆహారాన్ని అంతటినీ ఖాళీ సమయంలో నెమరు వేసుకుంటూ ఉంటుందో, ఆ విధంగా గడిపినటువంటి భక్తి సేవ అనుభవాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటాడంట భక్తుడు. ఇలా నెమరు వేసుకుంటూ ఉంటాడు. స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్విహాతుమిచ్చేన్ రసగ్రహో జన. ఇలా ఉన్నాడు కనుక ఆ భక్తుడు సీతామాత వలె రక్షించబడతాడు. సీతామాత అలా విలపించుకుంది. ఏ ప్రేరణకి లొంగకుండా శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరణ కమలాన్ని గాఢంగా ఆలింగనం చేసుకొని, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, నాకు నీ సేవను వల్ల ప్రసాదించవా, ఇంకెప్పుడు నీ చరణ కమలాలను విడిచిపెట్టను స్వామి అంటూ రోధిస్తూ ఉంటే, ఆ శ్రీరామచంద్రమూర్తి గుండెలు బాదుకుంటూ సీతామాత కోసం పరుగులు పెట్టాడు. పరుగులు పెట్టి వారధి నిర్మాణం చేసి లంకా నగరంలో అడుగు పెట్టి లంకాధిపతి అయినటువంటి రావణుణ్ణి పడగొట్టి సీతామాతను చేపట్టాడు. ఏ విధంగా అయితే సీతామాతను చేపట్టాడో అదే విధంగా స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్విహాతుమిచ్చేన్ రసగ్రహో జన. ఆ కృష్ణుని యొక్క చరణ కమల సేవలో రసాస్వాదన పొందినటువంటి భక్తుడు ఆ పాదపద్మాలను తలుస్తూ, ఆ పాదపద్మాలని ఆలింగనం చేసుకొని ఇంకెప్పుడు నీ పాదపద్మాలను విడిచిపెట్టనని స్మరిస్తూ ఉంటాడో, అటువంటి భక్తుణ్ణి నవైజనో జాతు కదాంచనా వ్రజేత్ ముకుంద సేవ్యన్య వదంగ సంస్కృతి. అటువంటి భక్తుణ్ణి భవబంధాల్లో చిక్కుకోకుండా కాపాడతాడు కృష్ణుడు ఎప్పుడు కూడా.
అందుచేత భక్తుడు ఏ కారణం చేత భౌతిక సాంగత్యం చేతనో పతనం చెందడు. ఒకవేళ పతనం చెందినా ఆ కృష్ణుడే స్వయంగా సరిచేసుకుంటాడు. ఇది అద్భుతమైనటువంటి ఈ మహిమ, భక్తియుక్త సేవ యొక్క మహిమ. ఎవరైనా అనొచ్చు ఇదంతా విన్న తర్వాత, ఏమిటోనండి సీతామాత గురించి చెప్పారు, మనం చూసామా చేసామా, ఎవరో చెప్తే విన్నామంతే, అంత మాత్ర మనం చూడలేదు వినలేదు. ఏమన్నా ప్రాక్టికల్ గా ఏదైనా ఉంటే చెప్పండి. అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ అనుభవం వ్యక్తిగతంగా మనం అనుభవంలోకి తెచ్చుకోలేటటువంటి విషయాలు కాదు కదండి అని మాట్లాడే కొన్ని నోర్లు ఉన్నాయి. ఇంకొన్ని నోర్లు ఉన్నాయి ఏమని అనంటే, ఈ కథలు రామాయణం ఎవరో ఒకరు రాసేసారు అంతే, ఇవన్నీ ఎవరో ఒక వ్యక్తి రాసేస్తే వాటిని పట్టుకొని మీరు దాని మీద వ్యాఖ్యానాలు చేసుకుంటూ కూర్చున్నారేమిటి అని మాట్లాడేటటువంటి నోళ్ళు లేకపోలేదు. అందుకనే అటువంటి వారి కోసం ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మన ఇస్కాన్ లోనే, మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించిన తర్వాత జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఇది చరిత్ర, హిస్టరీ. రామాయణం ఏమి ఒక పుక్కిట పురాణం కాదు, హిస్టరీ. అయితే ఆ చరిత్రను విస్మరించారు కదా జనులంతా. అందుకని ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాటిని ఉదాహరణప్రాయంగా మనం చెప్పుకోవాలి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ స్థాపించి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించి ప్రారంభం చేసినటువంటి రోజులు. ఆ రోజుల్లో ఎంతో మంది యువకులు ఈ యొక్క సంకీర్తనోద్యమానికి ఆకర్షితులై ఇస్కాన్ లో సభ్యులుగా చేరుతున్నారు. ఇలా సభ్యులుగా చేరి పాశ్చాత్య ప్రపంచం అంతా కూడా భక్తులుగా మారుతున్నారు, కృష్ణ భక్తులు అవుతున్నటువంటి సందర్భం అది. అటువంటి రోజుల్లో కొంతమంది జీవితకాల భక్తులుగా సేవ చేయటానికి మందిరాల్లో చేరిపోతున్నారు. అలా చేరి సేవ చేస్తున్నారు కూడా బ్రహ్మచారులుగా. అలా చేరినటువంటి ఒక బ్రహ్మచారి, ఒక భక్తుడు ఒక కొద్ది రోజుల పాటు మందిరంలో ఉండి సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత అతనికి అనిపించింది, ఒకసారి పుస్తక వితరణ కోసం, నగర సంకీర్తన కోసం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మార్గంలో చూశాడు, పక్కనే పెద్ద బీచ్ ఉంది. ఆ బీచ్ లో అందరూ కూడా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటుంటే అలల మధ్యలో సర్ఫింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సర్ఫింగ్ చేస్తున్నటువంటి సన్నివేశాలను చూసి అతను అనుకున్నాడు, ఒకప్పుడు నేను కూడా ఇట్లా సర్ఫింగ్ చేసేవాడిని కదా, ఇస్కాన్ లోకి చేరిపోయి నేను ఆ సర్ఫింగ్ చేయకుండా అయిపోయాను, ఒకసారి సర్ఫింగ్ చేద్దాం మళ్ళీ అని చెప్పి అనుకొని ఆ మందిరం నుంచి ఎవరికి చెప్పలేదు. భక్తులకి ఎవరికైనా చెబితే బయటికి వెళ్ళడానికి ఒప్పుకోరు కదా, ఆశ్రమం నుంచి పంపించరు కదా. అందుకని ఇతను మందిరంలో ఉండేటటువంటి అధ్యక్షుడికి చెప్పలేదు, కమాండర్ కి చెప్పలేదు, సైన్యాధ్యక్షుడికి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా అతడు మందిరాన్ని విడిచిపెట్టి ఆ చక్కని ప్యాంటు షర్ట్ వేసుకొని అక్కడ సరిగ్గా ఆ పెద్ద పెద్ద అలలు వస్తున్నటువంటి చోటికి వెళ్ళి సర్ఫింగ్ చేయడం ప్రారంభం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇది కదా లైఫ్ అంటే, ఇంత చక్కగా సముద్రంలో అలల మధ్యలో ఇంత చక్కగా నేను ఎగురుతూ ఉంటుంటే ఎంత బాగుందో అని చెప్పి అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటున్నటువంటి సమయంలో ఆ పెద్ద అల వస్తూ ఉంటుంటే అల మీద ఇతడు సర్ఫింగ్ చేస్తూ ఉన్నాడు. ఇలా సర్ఫింగ్ చేస్తూ ఉంటుంటే ఎదురుగా ఒక పెద్ద షార్క్ కనిపించింది. కనిపించగానే వెంటనే స్వామి నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాహదాయిని, ఇంకెప్పుడు నేను సర్ఫింగ్ కి రాను స్వామి, దయచేసి నన్ను ఈ ప్రమాదం నుంచి రక్షించు, నేను ఎప్పుడు ఈ సర్ఫింగ్ కి రాను, నీ సేవని విడిచిపెట్టను, దయచేసి నన్ను నీ యొక్క దివ్యమైనటువంటి సేవలో నిమగ్నం చేసుకో స్వామి అంటూ ఆ భక్తుడు ప్రార్థించాడంట. ప్రార్థించిన కొద్ది సమయానికి అతని దగ్గరికి వస్తున్నటువంటి షార్క్ ఒక్కసారి సడన్ గా పక్కకు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అతడు నేరుగా మందిరంలోకి వెళ్ళిపోయి సైలెంట్ గానే అడుగుతున్నారంతా, ఎక్కడికి వెళ్ళావు, నిన్నంతా కనిపించలేదు అనేసి అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకెప్పుడు నేను కృష్ణుడిని విడిచిపెట్టను అని చెప్పి అంటున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనేది చెప్పట్లేదంట. అంటే అతని యొక్క ఇచ్చానుసారం ఏమిటి అని అంటే కృష్ణుడిని విడిచిపెట్టడానికి వెళ్ళాడు. వెళ్తే కృష్ణుడు ఏం చేశాడు, నాయన ఈ ప్రపంచంలో ప్రమాదం ఉంది, అందుకని నీవు నా చరణ కమల సేవలో నేను నెలకొని ఉండాలని చెప్పి ఆ భక్తుని ఏం చేశాడు, తిరిగి మరలా అతని యొక్క దివ్యమైనటువంటి సేవలోకి తెచ్చిపెట్టాడు. ఈ రోజున ఆ భక్తుడు పాశ్చాత్య దేశాల్లో ఒక మందిరానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒక ప్రెసిడెంట్ ఆయన, ప్రభుపాదుల వారి శిష్యుడు కూడా. ఆ ప్రభుపాదుల వారి శిష్యుడే ఈ సందర్భాన్ని చెప్పాడు, భగవంతుడు ఎలా తిరిగి
అతని చెయ్యి విడిచిపెడితే కూడా ఎలా తన యొక్క సేవలో నిమగ్నం చేసుకుంటాడు అనే దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ తనను తాను చెప్పుకున్నాడు తన ఉదాహరణగా. అందుకని ఎవ్వరూ కూడా కృష్ణుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించిన తర్వాత కృష్ణుని యొక్క చరణ కమలాల నుంచి ఎవ్వరూ దూరంగా పోలేరు. కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణా నేను నీకు సేవ చేస్తానంటే వెంటనే కృష్ణుడు వారిని స్వీకరిస్తాడు. ఎప్పటికీ విడిచిపెట్టాడు. వారిని భగవద్ధామం తీసుకెళ్లేంత వరకు విడిచిపెట్టాడు. ఇదే విధంగా చైతన్య మహాప్రభు యొక్క జీవితంలో కూడా సాక్షాత్తు పురాణ పురుషుడు ఆ కృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభుగా ఈ ధరిత్రిపై అరుదించాడు. అలా అరుదించినటువంటి చైతన్య మహాప్రభుకి సేవ చేయటం కోసం అని చెప్పి కాలకృష్ణదాస్ అని చెప్పి ఒక సేవకుడిని పెట్టారు. పెడితే ఆ కాలకృష్ణదాస్ ఏం చేశాడు, బట్టహరులు అని చెప్పి ఒక వర్గం ఉంది. ఆ వర్గంలో ఉండేటటువంటి వారు కొంతమంది స్త్రీలను ఎరవేసి ఈ కాలకృష్ణదాస్ని ఆకర్షించి వారి వైపు తిప్పుకున్నారు. తిప్పుకున్న తర్వాత ఆ చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఆ కాలకృష్ణదాస్ని తిరిగి ఆ బట్టహరుల యొక్క బారి నుంచి రక్షించి ఆ కాలకృష్ణదాస్ యొక్క శిఖ పట్టుకొని తిరిగి మరలా కృష్ణ చైతన్యోద్యమంలోకి తీసుకొచ్చి పెట్టారు. కృష్ణుని యొక్క భక్తియుత సేవా జీవితంలో నెలకొని ఉండాలని చెప్పి తెచ్చిపెట్టారు. చైతన్య మహాప్రభు కూడా ఎవరైనా గాని ఒక్కసారి తన యొక్క చరణ కమలాలను ఆశ్రయిస్తే చైతన్య మహాప్రభు ఎప్పటికీ వారిని విడిచిపెట్టాడు. ఎంత కష్టమైనా గాని ఆ భక్తుడిని తాను కాపాడుకుంటాడు, సంస్కరించుకుంటాడు. ఎట్లా సంస్కరించుకుంటాడంటే భక్తుడు ఏదో కారణం చేతను భౌతిక సాంగత్యం చేతను పతనం చెందినా గాని భార్య తప్పు చేస్తే భర్త ఏ విధంగా ఆ భార్యను సరిచేసుకొని చేపడతాడో ఆ విధంగా తన యొక్క సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి జీవుణ్ణి సైతం తిరిగి మరలా తన యొక్క దివ్యమైనటువంటి భక్తియుత సేవలోనికి తెచ్చుకుంటాడు సంస్కరించుకొని. భక్తుడిని భగవంతుడే స్వయంగా కృష్ణుడు సరి చేసుకుంటాడు. కాబట్టి భక్తి చాలా గొప్పది. ఎంత గొప్పది అనంటే కృష్ణుని యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుభవంతో కూడినటువంటిది అంటూ నారద మహర్షి వ్యాసునితో నవై జనోజాతు కదంచన వ్రజేన్ ముకుంద సేవ్యన్య వదంగ సంస్కృతిం స్మరన్ ముకుందాంగ్రి ఉపగుహానాం పునర్ విహాతుమిచ్చేన్ రసగ్రహో జనః. ఓ ప్రియమైన వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదో ఒక కారణం చేత పతనం నొందినను ఇతరుల వలె అనగా కామ్యకర్మ రతుల వలె భవబంధమున నిక్కముగా చిక్కుబడడు. ఏలయన ముకుంద పాద పద్మాశ్రయ రసాస్వాదనమును ఒక్కమారు కావించిన వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యమును గావింపడు అంటూ శ్రీల నారదుడు వ్యాసునికి భక్తి యొక్క మహిమను అద్భుతంగా వర్ణించారు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल। ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। नीताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।